ఈరోజే సోషల్ మీడియాలో వచ్చింది. ఏపీ పేదరికం మూఢనమ్మకం ఓ చిన్నారి ప్రాణాలు తీశాయి. నెల్లూరుకు చెందిన లక్ష్మయ్య లక్ష్మి కూతురు భవ్యశ్రీ 8 సంవత్సరాలు బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతుండగా సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. అలా చేస్తే ఆమె బతకదని పేరెంట్స్ భయపడ్డారు. దానికి తోడు డబ్బులు లేవు. ఆదూరిపల్లి చర్చిలో ప్రార్థనలు చేస్తే నయం అవుతుందని కొందరు చెప్పడంతో 40 రోజులుగా ఉపవాసం ఉంటూ ప్రేయర్స్ చేశారు. చివరికి భవ్యశ్రీ చర్చిలోనే ప్రాణాలు విడిచింది. ఎంత విషాదకరమైన వార్త అంటే 8 సంవత్సరాల చిన్న పాప అకాల మరణం చెందింది. ఇదేదో దురదృష్టవశాత్తు జరిగినటువంటి మరణం కాదు. ఇది ఈ మత మార్పిడి ముఠాలు, ఈ క్రైస్తవ మాఫియా చేసిన హత్య. ఇప్పుడు మనం టెస్టిమనీ రోజులో చూస్తున్నాం. ఎంతమంది ఎన్ని దరిద్రపు కొట్టు సాక్ష్యాలు చెప్తున్నారో. అలా జరిగిపోయింది, ఇలా జరిగిపోయింది, నాకు కనపడ్డాడు, ఎదురొచ్చాడు, వాటేసుకున్నాడు, కౌగులించుకున్నాడు, పాటలు పాడాడు, డ్యాన్సులు చేశాడు. ఇలాంటి దొంగ సాక్ష్యాలు విని 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 వీళ్ళు కూడా మా పాప విషయంలో అద్భుతం జరుగుతుందని చెప్పి ఆ తల్లిదండ్రులు ఆశపడి చికిత్స చేయకుండా చర్చిలో ప్రార్థనలు చేస్తే ఆ పిల్ల చనిపోయింది. పోనీ డబ్బులు లేవు అనేది ఒక సమస్య అనుకున్నా, ఈ రోజుల్లో ఎంతోమంది చిన్నపిల్లలకి వైద్యం అవసరం ఉంది, డబ్బులు లేవు అంటే సహాయం చేయడానికి చాలామంది దాతలు ముందుకు వస్తారు. అలాగే ఆ పాప విషయంలో కూడా కొంచెం అవసరం ఉంది అంటే ఎవరో ఒకరు సహాయం చేసేవారు. లేదా హాస్పిటల్స్ ఉచితంగా వైద్యం చేసే హాస్పిటల్స్ కూడా కొన్ని ఉన్నాయి. కానీ వైద్యం అందక చనిపోలేదు, మూఢనమ్మకాలకు బలైపోయింది. ఈ మూఢనమ్మకాలు వ్యాప్తి చేస్తున్నటువంటి దరిద్రపు కొట్టు లుచ్చా మతం ఏదైతే ఉందో ఆ లుచ్చా మతం మీద మేము ఎందుకు పోరాటం చేస్తున్నాం అనేది ఈరోజు సజీవ సాక్ష్యం. ఈ విధంగా ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఇలాంటి నిండు ప్రాణాలు మనం కాపాడుకోవాలంటే ఈ మత మార్పిడి ముఠాలు ఏదైతే ఈ లుచ్చా సాక్ష్యాలు ప్రచారం చేస్తున్నాయో యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, వీటిని ఎండగట్టి ఈ దిక్కుమాల సాక్ష్యాలు చిట్ట చివరి సాక్ష్యం కూడా సోషల్ మీడియా నుండి మొత్తం వాషౌట్ అయిపోయే వరకు కూడా ఈ ఉద్యమం ఇలా కొనసాగుతూ ఉంటుంది. సరే, ఒక విషాదకరమైన వార్తతో మొదలుపెట్టాం కాబట్టి కొంచెం ప్రారంభంలో మళ్ళీ ఈ జోష్లోకి రావడానికి ఓ సామెత చెప్పాలనుకుంటున్నాను. ఈ సాక్ష్యాలు వింటున్నటువంటి ముందుగా విని మళ్ళీ ఇంకొకసారి ట్రోల్స్లో భరిస్తున్నటువంటి శ్రీలక్ష్మి గారికి ఒక అద్భుతమైన సామెత సరిపోయేది ఏంటంటే, నువ్వు పాడిన దానికి నేను విన్నదానికి సరిపోయింది, తలూపిన దానికి తంబూర పెట్టిపో అందంట. ఒకడు నేను బాగా పాటలు పాడతాను, ఏదన్నా జీతం బత్యం లాంటిది ఏదన్నా దాన ధర్మం లాంటిది చెయ్యమ్మా అని చెప్పి తంబూర పట్టుకొచ్చాడు, పాటలు పాడాడు. ఈ ఇంటి ఆవిడ అంది, నువ్వు పాడిన దానికి నేను విన్నదానికి సరిపోయింది, తలూపిన దానికి తంబూర పెట్టిపో అందంట. ఓహో, రివర్స్లో ఆవిడ అడిగిందా? ఇప్పుడు నాకు మీరు జీతం ఇవ్వాలా, నేను మీకు ఎక్స్ట్రా పే చేయాలా? పాస్టర్లను అడగాలి మీరు ఆ దిక్కుమాల సాక్ష్యాలు 2 సార్లు వింటున్నందుకు. నిజమే కదా, కరెక్టే. దశమ భాగం అడగండి. అయినా కూడా నేను కోటేశ్వరాలు అయిపోతానేమో. ఆ సాక్ష్యాలు విన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గర మీరు అవి వసూలు చేసుకోవచ్చు. ఓకే. మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఇటీవల ఏర్పడిన రాష్ట్రం పేరు తెలంగాణ. ఈ తెలంగాణలో ఖమ్మం జిల్లాలో భద్రాచలం అనే పట్టణం, భద్రాచల పట్టణానికి 79 కిలోమీటర్ దూరంలో కుంట అనే ఊరు నా జన్మస్థలం. కుంట. ఈ మధ్య వరసంబటి మనం మొత్తం భద్రాచలం స్టోరీస్ తీస్తున్నాం. ఖమ్మం, భద్రాచలం ఈ ఏరియా నుంచి చెప్తున్నారు ఎక్కువ. అంటే అది కొంచెం ఏజెన్సీ ఏరియా అనుకుంటా. ట్రైబ్స్ ఎక్కువ ఉండే ఏరియా, కొంచెం వీళ్ళనే ఎక్కువగా అటువైపుగా మార్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనుకుంటానండి. అంటే ఆ ఏరియా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారని అర్థం. ఆ అడవిలో 18 రకాల అడవి జాతులు, 18 రకాల అడవి జాతులు. మాదొక రకమైన జాతి పేరు కోయిదొరల జాతి. కోయి జాతుల్లో చాలా రకాలు ఉన్నాయి. జాంబ కోయ, బుడబకుల కోయ, జంగల కోయ, జ్యోతిష్ కోయని. వీళ్ళందరూ సమాజం తెలిసిన వారు, నాగరిక తెలిసిన వారు. కోయదొర అనబడిన వారు మాత్రమే అడవులో తప్ప బయట సంచరించరు. అసలు లోకం తెలియదు, సమాజం తెలియదు, నాగరిక తెలియదు, కరెంటు తెలియదు, సెల్ ఫోన్ తెలియదు, సినిమాలు తెలియదు, రాజకీయం తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు. అడవులు తప్ప ఎక్కడ తెలియదు. వాళ్ళకి ఎలా బట్టలు కట్టుకోవాలో, ఏ రీతిగా మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ అసలు బట్టలే తెలియదు. ఆకులు, జంతువులు, శర్మాలు తప్ప వాళ్ళకేం తెలియదు. మీకు బాగా అర్థం కావడానికి ఒక మాట చెప్తున్నాను. దాని పేరేనంటే, మనందరికీ ఆధార్ కార్డు ఉందా లేదా? గట్టిగా గుట్టి నోటితో చెప్పండి. ఆడు చెప్పుకుంటున్నా, నాకెందుకు గొప్పకండి. ఎటకారం ఎక్కువే పెళ్ళికొడికి, మామూలుగా ఉండదు అసలు. వయ్యారం అంటే సింగారం ఎరిపెక్కిందంటే అట్లా ఉంటుంది. ఇది ఆధార్ కార్డు అంటే మాకు తెలియదు, రేషన్ కార్డు తెలియదు, రోడ్లు తెలియదు, మాకు అసలు ఏమీ తెలియదు. ప్రభుత్వ జనాభా లెక్కలో లేని మమ్మల్ని యేసయ్య లెక్కలో ఉంచుకున్నాడు. అంటే ఆయన వచ్చి జనాభా లెక్కలు రాసుకున్నాడా? ఆధార్ కార్డులు ఇచ్చాడా? అసలు ఏం చెప్పేది నేను చిన్నప్పుడు స్టోరీ. ఆయన చిన్నప్పుడు ఆధార్ కార్డులు ఎక్కడ ఉన్నాయి? ఎంతకాలం అయింది ఆధార్ కార్డు వచ్చి? మంచి స్టోరీ టెల్లింగ్, డైలాగ్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి వీడి దగ్గర బాగా. మా జాతి పేరు కోయిదొరల జాతి. మా జాతిలో ఎన్నో ఆచారాలు, వాటిలో ముఖ్యమైనది
అమాయకులు, చదువు లేదు, నాగరికత తెలియదు. అలాంటి అమాయకులు మా ప్రజలు మా అడవిలో మధ్యలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు అన్ని చెట్ల కంటే పెద్ద చెట్టు. ఫస్ట్ పుట్టిన ఆడపిల్లని మగపిల్లని ఆ చెట్టుకి దాని పేరు పంచమ దేవతని పేరు పెడతారు, అడవి దేవుడని. పంచమ దేవతలంట, అంటే మన పంచభూతాలేమో. ఫస్ట్ పుట్టిన ఆడపిల్లని మగపిల్లని వాళ్ళకి తెలియక ఆ అడవి దేవుడికి బలిస్తే ఆ అడవి దేవుడు మా అడవిని చల్లగా కాపాడతాడని ఒక మూర్ఖమైన నమ్మకం వాళ్ళకు ఉంది. ఫస్ట్ పుట్టిన ఆడపిల్లని మగపిల్లని కన్న తల్లిదండ్రులు 7 సంవత్సరాలు పెంచి ఆ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టగానే అక్కడున్న కొందరు మాంత్రికులు ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఆ అడవి దేవుడికి ముందున్న చెక్క మీద బొక్కబొరలకు పెడిపెట్టి ఒక మాంత్రికుడు వాడి బలమైన పాదంతో వాడి నడి మీద కాలేసి గట్టిగా తొక్కుతూ ఉంటాడు అడి కథం లేకుండా. ఆ చిన్న పిల్లలు ఏడుస్తారు, జలపిన వాతి గురై కరిపించుకుని వాతి గురయ్యా అని ఏడుస్తారు. ఎంత ఏడుస్తున్నా విడిచిపెట్టరు. ఇంకొక మాంత్రుడు వచ్చి తాడు తీసుకొచ్చి ఆ పసిపిల్లలకు 2 పాదాలని గట్టిగా కట్టేసి ఆ తాడు తీసుకెళ్ళి ఆ చెట్టు కొమ్మకేసి రెడీగా ఉంటారు. ఇంకొక మాంత్రుడు వస్తాడు, కత్తి తీసుకొచ్చి బలమైన కత్తి లేత మెడ చిన్నారి మెడ మీద పెట్టి బలంగా నరగ్గాని ఒక్క క్షణంలో ఆ మెడ కట్టయిపోయి ఆ తలక ఎగిరి అడవి దేవుడి దగ్గర పడిపోద్ది. అలా ఫిక్స్ చేస్తారన్నమాట. అసలు ఇలాంటివి ఎక్కడన్నా జరుగుతున్నాయా? ఒక్కటి జరిగినా కూడా రచ్చరచ్చ అయిపోయేది దేశం మొత్తం. అలాంటి వీడేం చెప్తున్నాడు, ప్రతి జంట కూడా మొదటి సంతానాన్ని బలి ఇవ్వాలి అంటే ఆల్రెడీ అక్కడ వందల్లో వేలల్లో బలులు జరుగుతున్నాయని. ఇన్ని జరుగుతున్నా ఇన్ని రోజులుగా ప్రపంచానికి తెలియకుండా ఇప్పుడు ప్రపంచం నలుమూలలో ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుంది, ఆఫ్రికా అడవుల్లో గిరిజన జాతుల్లో ఉన్నటువంటి ఆచారాలు సంప్రదాయాల గురించి కూడా ఇప్పుడు ఆర్టికల్స్ వస్తున్నాయి పేపర్లలో. అలాంటి మన దేశంలో ఖమ్మం జిల్లాలో భద్రాచలం పక్కన ఉన్నటువంటి గిరిజన తెగల్లో ఉన్న ఆచారాల గురించి బయట తెలీదా? అంటే తను చెప్తుంది ఏంటి, ఇప్పుడు ఆయనకు ఒక 55 ఉన్నాయి అనుకుందాం, ఆయన చిన్నప్పుడు అంటే 50 సంవత్సరాల క్రితం జరిగేవి అని చెప్తున్నాడు. 50 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి ఆచారాలు ఉండేవి అని వార్తలు ఎక్కడ చదవాలి, మనం చూడాలి కదా. దాని మీద రీసెర్చ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి గిరిజన తెగల గురించి కూడా అధ్యయనం చేస్తున్నారు. అలాంటిది ఖమ్మం జిల్లాలో ఉన్న వాళ్ళ గురించి తెలీదా? తెలిసే ఉండాలి. చూడండి అసలు మొదట్లోనే వీడు ఎలా విచ్చలవిడిగా మొదలుపెట్టాడు చూడండి. వెంటనే నడు మీద కాలు తీసేస్తారు. కాలు తీసేసి వెంటనే ఆ యొక్క తాడుని కిందకి లాగుతారు. చిన్నారి పాదాలు, చిన్ని పాదాలు, 2 పాదాలు కట్టబడిన ఆ తాడు అలాగ పైగిలేసిపోతూ ఉంటుంది. ఆ తాడుతో పాటుగా చిన్నారి పాదాలు పైగిలేస్తుంటాయి. అలాంటి టైంలో ఆ పిల్లలు అల్లాడిపోతుంటారు. ఆ పిల్లల యొక్క శరీరాలు చూసి కొంతమంది దడుచుకొని పారిపోతారు. కొంతమంది ఆ పిల్లల కన్న తల్లిదండ్రులు అయితే డ్యాన్స్ చేస్తారు, ఆనందిస్తారు. అబ్బా మా అడవి దేవుడు ఎంత గొప్పడు, మా అడవి చెట్టు ఎంత గొప్పది, మా పిల్లల్ని తీసుకున్నారని పరిగెత్తుకొచ్చి ఆ పిల్లల శరీరాలు దగ్గరికి వస్తారు. అప్పటికే పిల్లల శరీరాలు పైకెళ్ళిపోయి నరకబడిన మెడ నుంచి కారుతున్న ఆ రక్తాన్ని కన్న తల్లిదండ్రులే, పిల్లల కన్న తల్లిదండ్రులే దోషులతో పట్టుకొని మోకానికి రాసుకుంటారు. కొంతమంది అయితే కన్న బిడ్డల రక్తాన్ని దోషులతో పట్టుకొని త్రాగేసి కుర్రని వెళ్ళిపోతుంటారు. కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో ఈ గిరిజన తెగల గురించి ఇలా చాలా క్రూయల్గా ఉన్న ఆచారాల గురించి చూపిస్తారు. అలాంటి ఇంగ్లీష్ సినిమా ఏదో ఒకటి చూసి వచ్చాడు. సినిమాల్లో ఉందండి అసలు ఇట్లా? అదే కొంచెం వాళ్ళు ఒక పావలా చూపిస్తే ఇంకా అద్రోప చేసి ఉంటాడు వీడు. అసలు ఇదంతా వీళ్ళ బైబిల్ దేవుడే. చిన్నపిల్లలు బలి తీసుకోవడం బైబిల్ దేవుడు ఆచారం. అది ఒకసారి నేను మీకు బైబిల్ ఎక్కడ చదివినిపిస్తాను. లేవికాండ 27వ అధ్యాయం 28వ వచనం. అయితే మనుష్యుల్లోనే కానీ జంతువుల్లో కానీ స్వాస్థ్యమైన పొలములో కానీ తనకు కలిగిన వాటన్నింటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు. మనుష్యుల్లో కానీ జంతువుల్లో కానీ యెహోవాకు ప్రతిష్ఠిస్తే ఆ ప్రతిష్ఠించిన దాన్ని అమ్మకూడదు. మీకు పుట్టిన తొలి సంతానం నాదని చెప్తాడు యెహోవా. ఎందుకు? ఈజిప్ట్లో నేను ఈజిప్టీయుల తొలి సంతానాన్ని హతం చేసి మిమ్మల్ని బయట తీసుకొచ్చాను కాబట్టి అది మీకు గుర్తుగా ఉండటానికి మీకు పుట్టిన తొలి సంతానాన్ని నాకు అర్పించండి అని చెప్తాడు. అలా యెహోవాకు అర్పించిన వాళ్ళని అమ్మకూడదు, ఆ పిల్లల వాళ్ళని విడిపింపకూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. బాగా ఉంది ఇప్పటివరకు. ఆ తర్వాత చూడండి 29వ వచనంలో, మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను. చంపేయాలి. అలాగే యెఫ్తా అనేవాడు కూడా కూతుర్ని దహన బలి ఇచ్చాడు కదా. అంటే ఈ పిల్లల్ని బలి తీసుకునే ఆచారాలు బైబిల్ దేవుడికి ఉన్నాయి. ఇప్పుడు వీడు చెప్తున్నటువంటి దిక్కుమాలిన ఈ క్షుద్ర మాంత్రికలు, క్షుద్ర పూజలు ఇవన్నీ చెప్తున్నాడు కదా, ఈ లక్షణాలన్నీ కూడా బైబిల్ దేవుడికి ఉన్నాయి. అంటే ఒక కొండ జాతి ఆచారాలు కాబట్టి అది బైబిల్లో రాయబడింది కొండ జాతికి సంబంధించి. బైబిల్ దేవుణ్ణి కొండ జాతి వాళ్ళు, కొండ జాతి దేవరా అని మిగిలిన జాతులు అనుకునేవాళ్ళు. ఈ బైబిల్ దేవుణ్ణి కొండ దేవరా అని మిగిలిన జాతులు అనుకునేవాళ్ళు. నిజంగా ఈయన స్థాయి అదే అసలు అప్పట్లో.
ఈయన ఒక ముఠాకి, జస్ట్ ఒక ముఠాకి, ఒక గ్యాంగ్కి కొండదేవరా. ఉమ్, ఉమ్, యేసు వచ్చిన తర్వాత ప్రపంచం అంతా మార్కెటింగ్ చేశారు. ఉమ్. యేసు శిష్యులు, అది కూడా యేసుకు సాధ్యం కాల. సో ఇప్పుడు ఎవరైతే ఇందులోకి మారి ఆ యెహోవాని యేసుని నమ్ముతున్నారో వీళ్ళందరూ ఒక కొండ దేవతను నమ్ముతున్నారు. ఆ ప్రాంతంలో, ఇజ్రాయేలు ప్రాంతంలో ఒక క్షుద్ర మాంత్రికులు ఆచరించేటటువంటి ఆ బలి విధానాలు ఆచరించిన కొండదేవరైన ఉమ్. బైబిల్ దేవుడు.